ఈ శుభవార్త నేటి వరకు మన ముందు దేవుడు ఉంచాడు. ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన శుభవార్త. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దేవుడు తన ఆజ్ఞలను, తన వాక్కును తన ప్రజలకు, సమస్త మానవ జాతికి తెలియచేసేటప్పుడు నేడు అని వాడాడు. దిస్ డే అని వాడాడు దేవుడు. డేట్ వాడలేదు. ఎందుకంటే ఆ జీవమగల దేవుడు ఒక తారీఖుకు, ఒక సమయానికి ఆయన మూయబడడు. ఆయన సమస్తమునై ఉన్నాడు. ఆది అంతము అంత ఆయనే. ఆది యందు వాక్యము ఉండెను, ఆ వాక్యం దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చి నివసించెను. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఆయనకు డేట్ ఉండదు. చనిపోయిన డేట్ ఉండదు, బ్రతికిన డేట్ ఉండదు, పుట్టిన రోజు ఉండదు. ఈ క్రిస్మస్ డిసెంబర్ 25 రోజు అది జరిగిస్తూ ఉన్నారు. క్రీస్తు శకం 350 సంవత్సరాల నుండి ప్రారంభించబడింది. రోమా చక్రవర్తి ద్వారా ప్రారంభించబడింది. మతం అధికారికం అయిపోయింది. అప్పటి నుంచి రాజుల చేతిలోకి వెళ్ళిపోయింది క్రైస్తవ మతం. చాలా గౌరవం, చాలా వైభవం. అప్పటి నుంచి ఆత్మీయత పోయి భ్రష్టత్వం వచ్చేసింది, విశ్వాస భ్రష్టత్వం. పెర్గమ సంఘము నుండి మనం చూస్తాం. అది పెర్గమ సంఘము నుండి తుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికియా, ఆ కాలఘట్టాలంతా భయంకరంగా ఉన్నాయి మతంలో. అప్పుడు స్టార్ట్ అయింది క్రిస్మస్ జరిగించడం. ఆ రాజు ప్రారంభించాడు. కానీ ఆదిమ సంఘములో కానీ యేసుక్రీస్తు ప్రభు కానీ ఆయన ఎక్కడ చెప్పలేదు, నేను పుట్టిన దినమును మీరు అందరికీ తెలియచేయండి, లోకమంతా చెప్పండి ఇదిగో నేను పుట్టానని ప్రచురం చేయండి అని చెప్పలేదు దేవుడు యేసయ్య. కానీ నేను మరణించాను, 3వ నాడు తిరిగి లేచాను, నా మరణమును మీరు ప్రచురం చేయండి. ఆయన మన కొరకు, నీ కొరకు, నా కొరకు చనిపోయాడు యేసయ్య, 3వ నాడు తిరిగి లేచాడు, ప్రచురం చేయండి అన్నాడు. కాబట్టి ఈ క్రిస్మస్, ఈ పుట్టినరోజు, ఈ సెలబ్రేషన్స్, ఈ సందడి ఇవంతా కూడా మతపరమైన, భౌతికమైన, లోక సంబంధమైన ఒక మాయాజాలం. అందులో మనం ఆత్మీయతను కోల్పోయి భ్రమలో జీవిస్తాం. అలాంటి స్థితిలో పడకుండా మనం రక్షకుని స్వీకరించి ఆత్మీయ రక్షణలో, స్పృహలో మనం ప్రభుతో సహవాసం చేసినట్లయితే మనం అనుదినం దేవుని ద్వారా రక్షించబడుతూ, నూతన పరచబడుతూ, నిత్య జీవంలో చేర్చబడడానికి ప్రభు ద్వారా సిద్ధపరచబడతాం. అది దేవుని యొక్క సంరక్షణ. ఆ రక్షకుడు మన కొరకు పుట్టాడండి. కాబట్టి క్రిస్మస్ ఇవన్నీ కూడా అది మనుషులు ఏర్పాటు చేసిన భ్రమ. జన్మించిన తారీఖు దేవుడు తుడిచివేశాడు. అది ఆయన ఆధ్వర్యంలో ఉంది కాబట్టి. కానీ ప్రభు తన వాక్కును సెలవించాడు, శుభవార్తను సెలవిచ్చాడు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. అది మాత్రం ఇప్పటి వరకు ఉంది. ఈరోజు ఆ రక్షకుని మనం స్వీకరించాలి సంతోషముతో.